My name is Magna. I am studying 9th class. చిరుగాలిని వెలివేస్తా ఓ పారే నది నా విరిచేస్తా నేనున్న నేలంతా మాయం చేస్తా లేనే లేదే అవసరమే నువ్వే నాకు ప్రియవరమే ఉండే నా జతగా నేనుంటావు పిరిగా నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ ఎవరు గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా నువ్వు లేని లోకంలో నన్ను నేనే బలి చేస్తా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్నే చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూది దారం సాయంతో కురులు మీసం చుట్టేస్తా నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా అగ్గి పుల్ల అంచున రోజా పూయునా పువ్వుల్లోని తేనె పురుగుల కందున ముసలే కదిలి మొక్కనై మొలిచా బోసినే చూసిన పాపనై బెదిరా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. My name is Seshna. I am studying in 9th class C section. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకల ప్రాణం నల్లని మబ్బుల చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది నాలోనా నీవు మాట్లాడందే మల్ల ఎలకొస్తానే కాళ్ళ ఎలా పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ఉప్పును కూడా గట్టిగా దాటే గట్టోనే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి. My name is Bhagvi. I am studying 9th class. Shuddha Brahma Paratpara Rama Kalatmaka Parameshwara Rama Shuddha Brahma Paratpara Rama Kalatmaka Parameshwara Rama Seshatalpa Sukanitrita Rama Brahmagyamara Pradita Rama Seshatalpa Sukanitrita Rama Brahmagyamara Pradita Rama 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 Jaya Raja Rama 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 Jaya Rama Priya Gruhani Divedita Pada Rama Shabare Datta Phala Salarama Priya Gruhani Divedita Pada Rama Shabare Datta Phala Salarama Hanumat Sevita Nisa Pada Rama Sita Prana Darita Rama 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 Jaya Raja Rama 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 Jaya Sita Rama Shuddha Brahma Paratpara Rama Kalatmaka Parameshwara Rama. My name is Jyoti. I am studying 7th class. వేల వేల వెన్నెలంట మీద వాలే వెలుగునంట
మొయ్యమంటే నేను ఎంత రెరే చిన్ని గుండె ఉన్నదంట హాయి నింపే గాలినంట ఊదమంటే ఊపిరంతా రెరే కళ్ళు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంట మేధవాలే వెలుగునంట మోయమంటే నేను ఎంత రెరే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా ఆ సరదా నేలంతా చుట్టేసే తీరంతా ఏముంది ప్రేమిస్తే చెరిపోదా కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. My name is B. Bhavani. I am studying 9th class. Om Jai Ganapati. Jai 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 Ganapati. 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 Jai Jai Ganesha. Jai Kodata Ganesha. Jai Mulivu Bujja Ganesha. Ganesha. హాయ్ హాయ్ గణేష అడుగేస్తా గణేష అభయ విబ్బు బుజ్జ గణేష గణేష లోకం నలుమూలలా లేదయ్యా కులాస పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసు చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించక నడిపించక చెయ్యి తమాస గణేష గం గణపతి గణేష గం గణపతి గణేష గం 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 గణపతి జై జై గణేష జై కొడతా గణేష జై ములివ్వు బుజ్జ గణేష గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమివ్వు బుజ్జ గణేష గణేష. మై నేమ్ ఈజ్ అన్నపూర్ణ స్టడింగ్ క్లాస్ 9th క్లాస్. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్క నుండి చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పొజు కూడా తానే నీవే నా పక్క నుండి చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే దుడుకులు కలగవులే అలక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా. మై నేమ్ ఈస్ యశస్విని. ఐ am studying 6th class. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చేతనైతే నువ్వే నన్నా పూరా నా నిద్ర కులాస నీ కలలకిచ్చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రాకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓని కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తుంది చుట్టేస్తుంది చుట్టమల్లే చుట్టేస్తుంది రే చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు. My name is Amjoshna. I am studying 7th class. నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమిలే నాలో నింపావా హో ఐ ఫోర్ లవ్ మీ మాయలోనే హో ఐ ఫోర్ లవ్ తెలిసిందా ఉంది పోవను ఇలా రెండు కళ్ళ లోపల గుండె జాటలో ఇలా
నే చేసిన తప్పని ప్రేమ నిన్ను నేను నమ్మడమా నా చావు చివర చూపుకైనా ఒక్కసారి వచ్చిపోవా వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలి తట్టుకోలేని బాధ మేలే నా గుండె పగిలి ఉండలేను నిలవలేను నువ్వు లేకున్నా గానినైనా పిచ్చలేను నిన్ను చూడకుండా మాయమయ్య చందమామ నీలా ఒంటరిన చుక్కలన్నీ నాలా ఎంతలా పెంచుకున్నా నీ ఆశ దరికి కేసుకున్న నా గుండె శ్వాస వెళ్ళిపోకే వెళ్ళిపోకే నన్నిలా వదిలి తట్టుకోలేని బాధ మేలే నా గుండె పగిలి వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్ప మూయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అనితర సాధ్యం తన మార్గం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా ఇది వరకు మనసుకు లేని పరవశమేదో మొదలైందే మెలకువలో కలలా తూచి మరు జన్మేదో మొదలైందే ఏమో ఏం చేస్తున్నానో ఇంకా ఏమేం చేస్తానో చేస్తూ ఏమైపోతానో మరి ఎవరెవరో నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. మై నేమ్ ఇస్ టీ రామచరణ్. ఐ am studying 7th class. ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి నీ చేతికే గాజులుంట లక్ష్మీదేవి మేము పట్టుకొని వచ్చాము లక్ష్మీదేవి నీ చేతికే గాజులుంట లక్ష్మీదేవి మేము పట్టుకొని వచ్చాము లక్ష్మీదేవి ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి నీ కాళ్ళకే గజ్జలుంట లక్ష్మీదేవి మేము పట్టుకొని వచ్చాము లక్ష్మీదేవి నీ కాళ్ళకే గజ్జలుంట లక్ష్మీదేవి మేము పట్టుకొని వచ్చాము లక్ష్మీదేవి ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి ఎంత చక్కని దానివమ్మ లక్ష్మీదేవి నీ నామం ఒక్కసారి చూపు లక్ష్మీదేవి ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము ఆగనంటుంది నా ప్రాణము ఇకపై నీతోనే నా పైనము నిన్ను చూడక ఇన్నాళ్ళు చూసాక నా కళ్ళు సంద్రాన్నే తలపించేరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్ నీ నీడలో హాయిగా నాలోనే ఈ బాధను నీకు పంచాలి నా ప్రేమను నాతో ఉండి నీ ప్రతి జన్మను నీకే రాసిస్తేనే ధన్యము నీలోని ప్రేమంతా నాలోనే దాచించా నా మనసు గెలిచినోడా నీతోనే గుర్తులు పదినంగానే ఉంచా నా ఏలు పట్టేటోడా నిద్రలోనే కూడా నీ పేరే నీ తెలిచా నా కంటి రెప్పైనోడా నీతోనే దూరంగా నేనుండలేనంటూ నీ సంతోషరానిలా నన్నేలుకు నా దొరా పూర్తిరైతాను నీ కురా నువ్వు లేకలేనురా నాలోని ప్రాణం నీవురా ఏ రోజైనా కానీ ఇంత ఆనందాన్ని నే చూడలేకున్నారా కానీ నీ కళ్ళలో కళ్ళు సుత్తుంటే నా ఒళ్ళు పులకరించే చూడరా ఏనాటికి నేను నీ ఎదురు చూపుల్లే మరువానురా ఎల్లా వేళలో నువ్వు నా కోసం తప్పించి నా కనుకే మురిసేరా కలలోనైనా కలలేదురా
కాను కల్లే కలిసావురా కడదక్క నీతో నేనురా కలిసి ఉంటానే కోగిట్లో వాలిరా చిన్ననాడు నీ ఇంట తిరిగేటి అవింత చిత్రమే గుర్తున్నదే చూడా సక్కన తంట మన ఇద్దరి జంట పండేది మన పంటనే ఇక సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్దిల్లాలే ఇకపైన సచ్చేదాకా నీ తోడుగుండి మన ప్రేమను బతికిస్తానే అమ్మోలే లాలించవే నా అన్నోలే తోడుంటానే కంటి పాపోలే కాపాడవే చంటి పాపోలే నేను చూస్తానే. థ్యాంక్ యూ. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మైన నిక బురందకన లోకం సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి నీరు లేని చేపల్లే తారలేని నీగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ ఆడకొస్తానే కాళ్ళయ్యేలా పడతానే లెంపలేసుకుంటానే ఇక నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పును కూడా గొప్పగా దాటే గట్టోనే నీకంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. గోదావరి గట్టు మీద రామసిల్కవే గోరింట కట్టుకున్న చందమామవే ఊరంతా చూడు విసికి కన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఇది బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడబట్టువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే గోదావరి గట్టు మీద రామసిల్కనే గోరింట కట్టుకున్న చందమామనే ఇస్తలు ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగన చేసావే చిచ్చిచ్చి సిగ్గలేని మూడు కాదండు హోయ్ హోయ్ మంటూ మీదకి రాకండు కప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సపాదిండు సంసారాన్ని మేడెక్కించావే నా లైఫ్లో నా ప్రేమ పేజీ తీనా తీనా పేజీలో రాసున్న అందల పేరు మీనా మీనా ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా వస్తూనే వెలిగేదో నింపింది ఆ కళ్ళలోన చిత్రంగా రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ దూరం ఊపిరిలో జల్లిందే ఓయేవో హోయేవో కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే లాటిలా రెమ్మల్లో రోజాలే పూసాయే మీను డింగ 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 మీను డింగ 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 మీను రింగ డింగ 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 ఫోన్లో టాకింగ్ ల్యాబ్లో వాకింగ్ బ్రెయిన్లో స్టార్ట్ అయ్యిందే నా మీద లైకింగ్ నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే చీకట్లో కూడా నీడలా నీ వెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయి అయితే నీలాగుందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఏడువనే సనం కూడా నిన్నే భుజమా ఏ మరనే కళల్లోన నిన్నే భుజమా గొడవలే పడలే నీతో గొడిగులా తోడవుతానే అడుగులే వేస్తానమ్మ నీతో అని
చేతుల్లో మోస్తావే, గుండెల్లోన నిన్నుగా చేసి గుడి కట్టి గుండాలుక చూసుకుంటానే, గుండెల్లోన సంతకం చేసి పైన నీతో పర్మిషనే తెచ్చుకుంటానే. ఏ గడవనే నువ్వే లేని రోజే భుజమా నువ్వే మాయ చేసావు గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటోంది ఓని, మరీ చిలిపిది వయసు బాని. హయ్యా హయ్యా చిందులేస్తున్నాయి అల్లరి, ఓ సయ్యా ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు గాని, ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని, క్షణం ఆగనంటోంది ఓని, మరీ చిలిపిదే వయసు బాని. ఔరా పంచ కళ్యాణి పైన వస్తాడంట యువరాజు అవునా, నువ్వేమైనా చూసావా మైనా, తెస్తున్నాడ ముత్యాల మేనా. హయ్యా మొగలి పువ్వంటి మొగుడెవరే, ఓ సయ్యా మేళ తాళాల మనువెప్పుడే. వేదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది, నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది. ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చు పెట్టుంటాడే. అందాల నీ కంటి కాటికతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమల నువ్వే చేరగా ప్రియా. కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా. వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా కుంకుమల నువ్వే చేరగా ప్రియా. కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చేరగా ప్రియా. వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. నా పేరు శంకర్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్డాదిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట ఆ నలుగురు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమయీ నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని, నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగది యమపాసం. కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెని మరుభూమి. మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం, నీ వెంట కడకంట నడిచేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. నలుగురు మెచ్చిన నలుగురు తిట్టిన విలువలే సిలువగా మోసావు.
అందరూ సుఖపడే సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేసావు. నలుగురు నేడు పదుగురిగా, పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. థ్యాంక్ యూ. ఓకే స్టార్ట్. హాయ్ స్టూడెంట్స్. ఓకే, అందరూ కూడా చాలా చక్కగా పాడారు. ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఉన్నారు మొత్తం? 6th, 7th, 8th, 9th. 8th ఎవరు ఉన్నారు? 8th ఎవరు లేరు కదా, మరి 8th ఎందుకు అంటున్నారు? ఓకే, అందరూ కూడా చాలా చక్కగా పాడారు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి. మీరు సాంగ్ పాడింది నార్మల్గా పాడుతున్నారు కదా, ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రాక్టీస్ అయ్యారనుకో చాలా చక్కగా వస్తుంది మీ వాయిస్. ఓకే, ఏ సాంగ్ పాడమంటారు? ఏదైనా పర్లేదా? మిస్టేక్స్ వస్తే ఏమనుకోకండి. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరిచినట్టురా, ఇది మరువబోకురా. మా లోకల్ టాలెంట్స్ అనే ఒక మంచి కార్యక్రమానికి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అది జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం గారు, శేష్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సార్. మరి ఈ యొక్క కార్యక్రమం గురించి మీతో చెప్పడం జరిగింది ఫస్ట్ రోజు. వెంటనే మీరు ఓకే పిల్లల్లో టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మాకు ఈ యొక్క చక్కటి అవకాశం మాకు అందించారు. చాలా థ్యాంక్ యూ సార్. ఒక 2 మాటలు ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు ఒక 2 మాటలు మేము ఇక్కడ మన దగ్గరే చదువుకొని ఏదో ఒక దాంట్లో రాయన్స్ చేస్తున్న లోకల్ టాలెంట్ అని చెప్పి వీళ్ళు తీసుకున్నారు ఒక కాన్సెప్ట్. దానికి అన్ని స్కూళ్ళు కూడా రాజాం వెళ్ళారు, అలాగే దిబ్బడి వెళ్ళారు, మన స్కూల్ కూడా వచ్చారు. మీరు కూడా అలాగే ముందుకు బాగా చదువుకొని మీరు ఏదో ఒక ఉద్యోగం సంపాదించో లేకపోతే ఏదో ఒక ఆర్గనైజేషన్లో పనిచేసి ఈ మన పల్లెటూరు పిల్లలకి మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకోండి. రైట్. నెక్స్ట్ ఇయర్కి ఈ పిఎం స్కూల్ అంటూ మన స్కూల్ సెలెక్ట్ అయింది. మనది ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా మనకి ఢిల్లీ నుంచి గ్రాంట్స్ వస్తాయి. ఇలా కాంపిటీషన్స్కి, ఎక్స్కర్షన్కి ఈరోజు మీటింగ్ అయింది ఉదయం అంతానే. ఎక్స్కర్షన్కి విజయవాడ వెళ్ళడానికి మనకి ఒక 10,000. అలాగే ప్రతి కాంపిటీషన్ మీకు కూడా మేము హెల్ప్ ఇస్తాం. కాంపిటీషన్ జిల్లా స్థాయిలో కండక్ట్ చేసినా మేము కొద్దిగా స్పాన్సర్ చేస్తాం. దాన్ని బట్టి మీరు కూడా డెవలప్ చేయండి. థ్యాంక్ యూ సార్. 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 అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను వాడు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా గురువుగారి శిష్యులమే. సార్ దగ్గర చదువుకున్న దిబ్బడి హై స్కూల్లో మాకు ఇక్కడ మీకు ఎలాగో హెచ్ఎం అలాగో మాకు అక్కడ కూడా మా హెడ్ మాస్టర్ గారు. అలాగే చాలా థ్యాంక్ యూ సార్. చాలా రోజుల తర్వాత ఈ యొక్క లోకల్ టాలెంట్స్ అనే ఒక మంచి కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క లోకల్ టాలెంట్స్ కార్యక్రమం నాకు సపోర్ట్ చేసినటువంటి శంకర్ మాస్టర్, సోషల్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మీరు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నారు. మీ మాటల్లో ఒక 2 మాటలు లోకల్ టాలెంట్స్ గురించి. ఈ లోకల్ టాలెంట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని బ్రదర్స్ మాత్రం చాలా చక్కటి కృష్ణమూర్తి అలాగే బ్రదర్స్ ఇద్దరు కూడా మంచి కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో కూడా అదే మారుమూల గ్రామాల్లో కూడా
టాలెంట్ లోపల ఉంటుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే అలా చేయించే వాళ్ళు కూడా దొరకడం కష్టం. అలా ఏంటంటే మన కుర్రోళ్ళు ఏంటంటే ప్రతి ఊరు కూడా ప్రతి పాఠశాలలో కూడా ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో విద్యార్థులు ఉంటారో వాళ్ళ టాలెంట్ అంటే సింగింగ్ కాంపిటీషన్ సంబంధించి ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. పట్టణాల్లో అనుకో వాళ్ళకి ఏంటంటే సాంగ్స్ కాంపిటీషన్స్ అయ్యి ఉంటాయి కాబట్టి వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. కానీ పల్లెటూరులో మాత్రం అవకాశాలు చాలా తక్కువ. పేరెంట్స్ కూడా చాలా రకాలుగా అనుకుని బయటికి పంపించరు, దూర ప్రాంతాలకు అయితే పంపించరు. కాబట్టి ఈ లోకల్గా ఉన్నటువంటి పల్లెటూరులో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ఒక చక్కని ప్రయత్నం ద్వారా మనకి ఈ కృష్ణమూర్తి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులు గారు శేషబాబు గారు కూడా దీనికి సహకరించారు. అలాగే మన వడ్డాదిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా సహకరించారు. మేము కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందించాం. ఇంకా మీలో ఉన్న టాలెంట్ మెరుగుపరుచుకొని ఇంకా మరీ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాను. వాళ్ళకి కూడా ఈ రంగంలో వాళ్ళు బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వడ్డాది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో లోకల్ టాలెంట్స్లో సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్లో మొత్తం స్కూల్ మొత్తం మీద ప్రతి స్కూల్ నుంచి కూడా ఒక టాప్ టు 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. అందులో 3 మెంబర్స్ని టాప్ 3 తీసుకొని వాళ్ళకి ప్రైజెస్ అనేవి ఇస్తాం. అలాగే ఈ టాప్ 10 మెంబర్స్ని కూడా మండల స్థాయికి తీసుకెళ్ళి సమ్మర్ తర్వాత మండల స్థాయి సింగింగ్ కాంపిటీషన్ అనేసి పెడతాం. కొంచెం ట్రైనప్ చేసి వాళ్ళ మండల స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మండల స్థాయిలో ఆ తర్వాత లెవెల్ జిల్లా స్థాయికి కానీ అలా తీసుకెళ్తాం. అందులో మండల స్థాయిలో వచ్చిన వాళ్ళే. మరొకసారి నాకు ఎంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా గురువు గారు శేషు మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. ఒక్కసారి నుంచోండి సార్. ఈ యొక్క వడ్డాది స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో లోకల్ టాలెంట్స్లో సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ యొక్క సింగింగ్ కాంపిటీషన్లో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో టాప్ 3 మెంబర్స్కి మన శేష్ మాస్టర్ ప్రధాన ఉపాధ్యాయులు శేష్ మాస్టర్ చేతుల మీదుగా ప్రైజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సింగింగ్ కాంపిటీషన్లో 3rd ప్రైజ్ గోస్ టు రామ్ చరణ్. ఈ సింగింగ్ కాంపిటీషన్లో 2nd ప్రైజ్ గోస్ టు మేఘన. ఓకే, క్లాప్స్ కొట్టున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అలాగే ఈ యొక్క లోకల్ టాలెంట్స్ వడ్డాది జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్లో 1st ప్రైజ్ గోస్ టు భార్గవి. ఓకే, మరొక్కసారి మాకెంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శేష్ మాస్టర్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మరొకసారి వేరే ఒక మంచి కార్యక్రమాలతో మీ స్కూల్కి వచ్చినప్పుడు మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఇలాగే సపోర్ట్ చేస్తూ అలాగే స్టూడెంట్స్ని కూడా సపోర్ట్ చేయాలనేసి కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరొకసారి చాలా ధన్యవాదాలు సార్ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినట్టు. థ్యాంక్ యూ సార్.